నమస్తే, నేను మీ అశ్విని కుమార్. ఆంధ్రప్రదేశ్లో అయితే రెండు పొలిటికల్ పార్టీస్ రెండే అని చెప్పచ్చు. వైఎస్ఆర్సీపీ వర్సెస్ ఏలియన్స్, టీడీపీ ఏలియన్స్. ఈ రెండు కూడా ఇంకా ఆఖరి నిమిషంలో సర్వేల మీద అయితే మైండ్ గేమ్ ఆడడానికి మొదలుపెట్టారు. ఎందుకంటే అన్ని రకాల ప్రలోభాలన్నీ కూడా నడుస్తూనే ఉన్నాయి. అయితే 11వ తారీఖు నుంచి 13వ తారీఖు దాకా నడిచే మద్యం అట్లాగే డబ్బు పంపిణీ మీదే ఎక్కువ కూడా ఆధారపడి ఉంది. ముఖ్యంగా రూరల్ ఏరియాస్లో ఓటర్ కూడా ఇప్పటిదాకా నాకేమి ఇచ్చారు అంటాం కన్నా కూడా 11వ తారీఖు నుంచి 13 దాకా నాకేమి ఇస్తారు అనే ఆలోచనలోనే ఉన్నారు. ఇప్పటికీ రూరల్ ఏరియాస్లో చాలామంది ఓటర్స్. అయితే ఈ లోపల చాలా సర్వేలు వస్తున్నాయి. కొన్ని వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉంటున్నాయి, కొన్ని టీడీపీ ఏలియన్స్కి అనుకూలంగా ఉంటున్నాయి. ఆ టీడీపీకి ఫేవర్గా ఇచ్చినప్పుడు వైఎస్ఆర్సీపీ అంతా వాళ్ళు పెయిడ్ సర్వే అంటున్నారు. అట్లాగే వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఇచ్చినప్పుడు టీడీపీ ఏలియన్స్ అంతా కూడా అది పెయిడ్ సర్వే అంటున్నారు. మొత్తానికైతే ఆంధ్రప్రదేశ్ మీద ఇస్తున్న సర్వేలన్నీ కూడా చూస్తే 90% మ్యానిపులేటెడ్గానే కనబడుతున్నాయి. ఎందుకంటే ఓటర్ పల్స్ చాలా కష్టంగా ఉంది. రూరల్ ఏరియాస్లో ఓటర్ చాలా సైలెంట్గా ఉంటున్నాడు. ఎటువైపు వేస్తాడనేది ఎవరికి అర్థం కావట్లేదు. మనం ఇంకొక కీన్ ఫ్యాక్టర్ మే 13 మనం గమనించాల్సింది డిసైడింగ్ ఓటర్స్ ఎవరు అనేది అయితే ఈసారి ఆంధ్రప్రదేశ్లో మహిళా ఓటర్లే. మహిళా ఓటర్లు ఎవరి వైపు ఎక్కువ టర్న్ అవుతారు. దాదాపు 125 స్థానాలపైన మహిళా ఓటర్లే డిసైడింగ్ అని చెప్పచ్చు. వాళ్ళు ఎవరి వైపు టిల్ట్ అవుతారంటే వాళ్ళకే ఫేవర్గా ఉంటుంది. ఏపీలో అసెంబ్లీకి సంబంధించిన రిజల్ట్ ప్రస్తుతానికి మహిళా ఓటర్లు కూడా ఎక్కువ రూరల్లోకి వెళ్ళినప్పుడు నాకు పర్సనల్గా వెళ్ళినప్పుడు కూడా చాలా తక్కువ మంది బయటపడ్డారు. ఆలోచిస్తామన్నారు. రెండు పార్టీల వైపు కూడా సాటిస్ఫైగానే ఉన్నాము. జగన్ ఇప్పటిదాకా మాకు ఎంత డబ్బులు ఇచ్చాడు, రేపు చంద్రబాబు ఎంత ఇస్తా అంటున్నాడు చూడాలి అన్నవాళ్ళు ఎక్కువ కనబడ్డారు ఉమెన్ ఓటర్స్లో. సో వృద్ధులు పెన్షన్ అని దానికి సంబంధించింది అయితే తక్కువ రేషియోనే ఓటర్సు. మహిళలు మాత్రం ఎవరికి వేస్తారు ఏంటి అనే దాని మీద ఏపీ రిజల్ట్ పూర్తిగా ఫోకస్ అయి ఉంది. వాళ్ళు మాత్రం పూర్తిగా బయటపడరు. ఎందుకంటే 2019లో మనం చూసాము. అప్పుడు చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన పసుపు కుంకుమ పథకానికి, దీపం పథకం ఇవన్నీ కూడా మహిళల్లోకి బాగా వెళ్ళిపోయినాయి అనుకున్నారు. అందుకే పోలింగ్ రోజు కూడా రాత్రి 10:30 దాకా ఉత్తరాంధ్రలో వాళ్ళందరూ లైన్లో నిలబడి అంతసేపు ఓటేసినప్పుడు తర్వాత రోజు కూడా తెలుగుదేశం పార్టీకి అనుకూల మీడియా అంతా ఉప్పొంగిన మహిళా లోకం అంటూ కూడా పెద్ద బ్యానర్ పెట్టారు. కానీ ఫలితాలు చూసినప్పుడు మాత్రం మనం మొత్తం తారుమారైనాయి. వైఎస్ఆర్సీపీకి మహిళా లోకం అంతా కూడా జై కొట్టింది. అయితే ఈసారి మహిళలు ఎక్కువ శాతం ఎటువైపు ఉన్నారనేది అయితే మనం గమనించాలి. అది పోలింగ్ రోజు అయితే క్లియర్గా తెలుస్తుంది. అయితే ఈ లోపల ఇండియా టుడే రాజ్దీప్ సర్దేశాయ్ లాంటి వాళ్ళు మహిళలు అట్లాగే ఒంటరిగా వస్తున్న ఒక పార్టీ మహిళలు వీళ్ళందరూ మద్దతు తెలుపుతున్నారు కాబట్టి అతని విజయం ఒక చిన్న పీలర్ వదిలేరు. ఆ పీలర్కి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆనందపడుతున్నారు. ప్రస్తుతానికి మనమైతే క్లియర్గా అయితే మహిళలు ఎవరికి వేస్తారు అనే దాని మీద రిజల్ట్ ఉంటుంది. దళితులు, పేద ప్రజలు, మహిళలు వీళ్ళ మీదే కూడా ఎక్కువ రిజల్ట్ అయితే డిపెండ్ అయి ఉంది. ఈ లోపల ఎవరి సర్వేలు వాళ్ళకి వస్తున్నాయి. ఆ సర్వేల్లో కూడా ఎంత జెన్యూనిటీ ఉంది ఏంటి అని చూస్తే మనం గత 24 గంటల్లో 2 సర్వేలు వచ్చినాయి. అందులో ఒకటి ఆత్మసాక్షి సర్వే అని వచ్చింది. ఈ ఆత్మసాక్షి సర్వే కూడా మనం పరిశీలించినప్పుడు దాదాపు ఇది అధికార పార్టీకి ఎక్కువ స్థానాలు వస్తాయంటూ కూడా ఇచ్చారు. అంత బాగానే ఉంది. వైఎస్ఆర్సీపీకి 95 అన్నారు, టీడీపీ ఏలియన్స్కి 54 అన్నారు. కాకపోతే తర్వాత ఇతరులకి 26 స్థానాలు వస్తాయన్నారు. ఈ ఇతరులు 26 అన్నది ఎవరు అన్నది అక్కడ క్లియర్గా మెన్షన్ చేయలేదు. ఎందుకంటే టీడీపీ, జనసేన, బీజేపీ ఏలియన్స్లో ఉంది, వైఎస్ఆర్సీపీ ఉంది. ఇంకా ఇతరులు ఉన్నప్పుడు కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలు వస్తాయి, లేదా ఎక్కడైనా ఇండిపెండెంట్ రెబల్స్ వస్తారు. కాకపోతే 26 అన్నది అక్కడ మెన్షన్ చేశారు. కానీ ఆ 26 ఎక్కడ ఎవరిది అన్నది క్లారిటీ ఇవ్వలేదు. కాకపోతే ఫైనల్ ప్రొజెక్షన్కి వచ్చినప్పుడు మాత్రం 26ని 2 పార్టీలకి బ్యాలెన్స్ చేశారు. 95 నుంచి 113 వైఎస్ఆర్సీపీ కానీ, 54 నుంచి 62 టీడీపీ ఏలియన్స్ కానీ. సో అది కూడా అక్కడ క్లారిటీ లేదు. ఆ సర్వేలో కూడా అది మనం క్లియర్గా తెలిసిపోతుంది అక్కడ ఆత్మసాక్షి ఎంతవరకు ఉంది ఏంటి అనేది. అయితే అట్లాగే ఎప్పుడైతే ఆ సర్వే అధికార పార్టీకి ఫేవర్గా వచ్చిందో టీడీపీ ఏలియన్స్ కూటమి కూడా సోషల్ మీడియాలో ఇంకొక ఫేక్ సర్వేని ఒకటి సర్క్యులేట్ చేశారు. బాగా అసలు సంబంధం లేని సర్వే. అదంతా కూడా ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫ్ ఎలక్షన్ సర్వే అని సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన ఇంటెలిజెన్స్ వాళ్ళంతా కూడా ఒక సర్వే అని చెప్పి వాళ్ళు సోషల్ మీడియాలో ఆల్మోస్ట్ ఇది ఫేక్, టోటల్ ఫేక్. ఎందుకంటే ఇంటెలిజెన్స్ బ్యూరో కానీ ఏజెన్సీస్ కానీ ఎక్కడ సర్వేలు చేయరు. చేసినా కూడా అది ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్ సంబంధించిన సెక్షన్ సర్వేలు చేసినా కూడా బయటికి లీక్ చేయరు. అది అధికార పార్టీ వాళ్ళకి కానీ లేకపోతే ప్రతిపక్షం మెయిన్ లీడర్స్ వరకే ఎక్కడ లూప్ హోల్స్ ఉన్నాయని చెప్తారు తప్ప ఇట్లా పబ్లిక్గా చేయరు. సో అది కూడా కొట్టిపారేచ్చు మనం. ఈ 2 సర్వేల్లో కూడా ఫేక్ అని క్లియర్గా చెప్పచ్చు. ఈ 2 పార్టీలు ఇట్లా మ్యానిపులేట్ చేసుకుంటూ సర్వేలు చేస్తుంటే ఈరోజు
ఇంకొక సర్వే కూడా వచ్చింది, చాణక్య సర్వే అని వచ్చింది. ఈ చాణక్య సర్వే కూడా పార్థదాస్ అనే ఆయన కొన్ని రోజుల నుంచి కర్ణాటక తెలంగాణకి ఇచ్చారు, అట్లాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా ఇస్తున్నాడు. ఆయన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆయన రిలీజ్ చేసిన ఒక పార్థదాస్ అనే ఆయన రిలీజ్ చేసిన సర్వే కనుక మనం చూసుకుంటే ఆయన ఇండివిజువల్ జిల్లాల వారీగా అవ్వలేదు, టోటల్గా ఇచ్చుకుంటూ వచ్చారంటే విజయనగరం చూస్తే మనం 6 నుంచి 7 స్థానాలు వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని, టీడీపీ ఎలియన్స్ 2 నుంచి 3 అని. అట్లా విశాఖపట్నంలో మొత్తం 15 స్థానాలు ఉన్నాయి, 15లో 6 నుంచి 7 స్థానాలు వైఎస్ఆర్సీపీ, 8 నుంచి 9 స్థానాలు టీడీపీ ఎలియన్స్. చిత్తూరు చూసుకుంటే 14 స్థానాలు ఉన్నాయి, 14లో వైఎస్ఆర్సీపీకి 9 నుంచి 10 ఇస్తున్నారు, టీడీపీ ఎలియన్స్కి 4 నుంచి 5 ఇస్తున్నారు. శ్రీకాకుళంలో మొత్తం 10 స్థానాలు ఉన్నాయి, 4 నుంచి 5 వైఎస్ఆర్సీపీ, 5 నుంచి 6 టీడీపీ ఎలియన్స్కి. అనంతపురంలో మొత్తం 14 ఉన్నాయి, 14 ఉంటే 5 నుంచి 6 వైఎస్ఆర్సీపీ, 8 నుంచి 9 టీడీపీ ఎలియన్స్కి. వైఎస్ఆర్ అని ఇచ్చారు, కడప జిల్లా వైఎస్ఆర్ది 10కి 10 వైఎస్ఆర్సీపీ మళ్ళీ స్వీప్ చేస్తుందని ఇచ్చారు, చాణక్య సర్వే పార్థదాస్ది. అట్లాగే ప్రకాశంలో 12 స్థానాలు ఉన్నాయి, 6 నుంచి 7 వైఎస్ఆర్సీపీకి ఇస్తున్నారు, 5 నుంచి 6 టీడీపీ ఎలియన్స్కి ఇస్తున్నారు. కర్నూలులో 14 స్థానాలు ఉన్నాయి, 12 వైఎస్ఆర్సీపీకి ఇస్తున్నారు, 2 టీడీపీ ఎలియన్స్కి ఇస్తున్నారు. నెల్లూరులో 10 స్థానాలు ఉంటే 6 నుంచి 7 వైఎస్ఆర్సీపీ, 3 నుంచి 4 టీడీపీ ఎలియన్స్కి ఇస్తున్నారు. కృష్ణా జిల్లా మొత్తం 16 స్థానాలు ఉంటే ఇక్కడే కొద్దిగా కృష్ణా జిల్లాలో 11 నుంచి 12 వైఎస్ఆర్సీపీకి ఇస్తున్నారు, 4 నుంచి 5 టీడీపీ ఎలియన్స్కి ఇస్తున్నారు. గుంటూరులో 17 ఉన్నాయి, 17లో వైఎస్ఆర్సీపీకి 7 ఇస్తున్నారు, 10 టీడీపీ ఎలియన్స్కి ఇస్తున్నారు. అంతా ఉమ్మడిగా ఇచ్చారు, గుంటూరు నర్సరాపేట అన్ని కలిపి. అట్లాగే ఎన్టీఆర్ జిల్లా అక్కడ మచిలీపట్నం అన్ని సంబంధించి. గుంటూరు 17లో 7 వైఎస్ఆర్సీపీ, టీడీపీ ఎలియన్స్కి 10. వెస్ట్ గోదావరి 15 స్థానాలు ఉన్నాయి, 15లో 5 నుంచి 6 వైఎస్ఆర్సీపీకి ఇస్తున్నారు, 9 నుంచి 10 టీడీపీ ఎలియన్స్కి ఇస్తున్నారు. ఈస్ట్ గోదావరి 6 నుంచి 7 వైఎస్ఆర్సీపీకి ఇస్తున్నారు, 12 నుంచి 13 టీడీపీకి ఎలియన్స్కి ఇస్తున్నారు, మొత్తం 19 స్థానాల్లో. సో టోటల్ ప్రొజెక్షన్ చూసుకున్నప్పుడు 175లో 93 నుంచి 103 దాకా వైఎస్ఆర్సీపీ వస్తుందని, టీడీపీ ఎలియన్స్ 72 నుంచి 82 దాకా 175లో. సో నెక్ టు నెక్ ఆల్మోస్ట్ ఇది కొన్ని జిల్లాల వరకు అయితే చాలా నా పర్సనల్ ఒపీనియన్ ప్రకారం అయితే నాది కూడా చేస్తున్నారు. 9వ తారీఖు నేను పెడతాను. చాలా జిల్లాల్లో అయితే కొద్దిగా దగ్గరికి వచ్చారు, కానీ కొన్ని చోట్ల మిస్ అయినట్టు కనబడుతోంది. సో ఏదైనప్పటికీ కూడా వాళ్ళది 93 నుంచి 103, ఇక్కడ 72 నుంచి 82. ఏ సర్వేలు చేసినా కూడా 3 to 5%, 2% ఎర్రర్ అంటున్నారు, కానీ 3% దాకా ఎర్రర్ వస్తుంది. అన్డిసైడెడ్ ఓటర్స్ ఉన్నారు. సో ఈ అన్డిసైడెడ్ ఓటర్స్ ఫ్యాక్టర్ కూడా చాలా క్రూషియల్ కాబోతోంది ఓటింగ్ రోజు. న్యాచురల్గా వాళ్ళు ఎవరు గెలుస్తారంటే అటువైపుకి మళ్ళుతారు ఆ ఓటింగ్ రోజు. అట్లా కొంతమంది ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే అటువైపు మళ్ళుతారు. సో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి సంబంధించి కూడా కీన్గా ఇప్పటివరకు విడుదలైన రిజల్ట్స్ ఏవి కూడా జెన్యూన్గా ఒక కరెక్ట్ నెంబర్ ఇచ్చారని చెప్పడానికి లేదు. ఇది నా పర్సనల్ ఒపీనియన్, ఎవరిని ఏ సర్వే వాళ్ళని కూడా కామెంట్ చేయట్లేదు. నెక్ టు నెక్ ఉందని చెప్పచ్చు, ఎడ్జ్లో బయటపడతారు ఎవరైనా. స్వీప్ అనేది అయితే లేదు. యాజ్ ఆఫ్ మే 6వ తారీఖు ప్రకారం అయితే ఎవరికైతే స్వీప్ లేదు, 2 వాళ్ళకి నెక్ టు నెక్ నడుస్తుంది. ఉమెన్ ఓటర్స్, మహిళా ఓటర్లు ముఖ్యంగా మే 13వ తారీఖు పోలింగ్ బూతుల్లో ఎవరికి ఓటేస్తారో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వాళ్ళే అవుతారు, ఆ పార్టీకి చెందిన వ్యక్తి అవుతారు. సో నేను 9వ తారీఖు సాయంత్రం కూడా లేదా 10వ తారీఖు పొద్దున్న నా టీం చేసింది కూడా పెడతాను. అంతవరకు అయితే ప్రస్తుతానికి ఈ సర్వేలని కూడా నేను కూడా ఇప్పుడు వచ్చిన దానిలో అయితే చాలా దగ్గరకు వచ్చింది, కానీ నెక్ టు నెక్ ఉన్నది, ఎక్కడ స్వీప్ కనబట్టలేదు. టీడీపీ ఎలియన్స్ కొన్ని జిల్లాల్లో స్వీప్ చేస్తుంది, వైఎస్ఆర్సీపీ కొన్ని జిల్లాల్లో స్వీప్ చేస్తుంది. సో మనం చూడాలి ప్రస్తుతానికి ఎవరి సర్వేలు ఏం కరెక్ట్ అవుతాయి అనేది అయితే మాత్రం జూన్ 4 దాకా అయితే క్లియర్ కట్గా చెప్పలేము. ఇదంతా కూడా ఓటర్ చాలా నిశ్శబ్దంగా గమనిస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్లో చాలా నియోజకవర్గాల్లో ఓటర్ చాలా సైలెంట్ అయిపోయాడు, ఎవరికి వేస్తారనేది బయటపట్టలేదు. మైక్ పట్టుకొని వెళ్ళినప్పుడు ఒక పార్టీ అని చెప్తున్నారు, ఇండివిజువల్గా ఇంటికి వెళ్ళినప్పుడు ఒక పార్టీ అని చెప్తున్నారు. ఓటర్ మాత్రం చాలా క్లవర్గా మూవ్ అవుతున్నాడు. ఆంధ్రప్రదేశ్లో సైలెంట్గా డిసైడ్ అయి ఉన్నాడు. అది ఏంటి అనేది అయితే మాత్రం క్లియర్ పిక్చర్ జూన్ 4 దాకా ఆగాల్సిందే. థ్యాంక్ యూ.